ఒక అరకిలో బియ్యం ఇవ్వండి, కవర్లో వేసి ఇవ్వండి. రెహనా, రెహనా, ఓయ్ రెహనా! ఏంటి రోడ్డు మీద నీ అరుపులు? నాకు 250 రూపాయలు కావాలి, నీకు సాయంత్రం ఇస్తా. నా దగ్గర లేవు. అయినా నువ్వు తాగడానికి నేను ఎక్కడి నుండి తెచ్చేవాలి? అదంతా నాకు తెలీదు. నాకు 250 రూపాయలు కావాలి. నాకు నువ్వేమైనా సంపాదించిస్తున్నావా లేదా నా దగ్గర ఏమైనా దాచావా? పనికి వెళ్తే నాకు వచ్చేది 200, నీకు 250 రూపాయలు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వను? తెల్లారు లేస్తే ఏంటా ఆంటీ? డబ్బులు డబ్బులు. ఏమైంది? ఏం లేదు బాబు, వసీం ఇంట్లో ఉన్నాడు, వెళ్ళు. ఏంటి అంకుల్, మీరేనా చెప్పండి. ఏం లేదు కానీ నువ్వు వెళ్ళారే, ఈ పళ్ళు నువ్వు చూసుకో. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అవును, నాకు ముఖ్యమైన పని ఉంది, అదే దారి ఖర్చులకి ఆంటీని అడుగుతున్నా. వసీం కోసమే వెళ్తున్నా ఇంటికి. ఎక్కడ ఆంటీ? రంగమ్మా, అర్జెంట్ కాఫీ ఇవ్వు, తల పట్టేస్తుంది. పొద్దున్నే వచ్చావే మందుకి? పోతావు మందు తాగితే పొద్దున్నే. ఇలాంటి నీతి కదుపులు చెప్తే నీ బడ్డీకి కాకపోతే పక్క బడ్డీకి వెళ్తా. నువ్వే పోతావని చెప్తున్నాను. ఇక్కడ జరిగింది వాడితో చెప్పకు ఆరిఫ్. నేను ఏమి చెప్పలేను ఆంటీ. అయినా వసీం ఏం చెప్పడా ఏంటి ఆంటీ? ఇలా తాగుతా తిరుగుతుంటే ఆయన ఇంకా మారడా? ఎందుకు చెప్పడు? రోజు అదే గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరికి. వసీం ఏమో తాగొద్దంటాడు, ఆయనేమో వీడి మాట వినడు. ఏం చేస్తాడు? వసీం కూడా అప్పటి నుంచి ఆయనతో మాట్లాడడం మానేశాడు. రే వసీం, రే వసీం, లెగరా రే. రే లెగరా బాబు, 7:30 అవుతుంది, ఇంకా నీకు తెల్లారలేదా? లే, వెళ్ళి టీ తాగొద్దాం. లే, వెళ్ళొద్దాం, లే. ఇంకా 10 నిమిషాలు ఉండరా, వస్తాను. రా, బయట ఉంటారా?
అమ్మా ఏడి మీ ఆయన ఏడి? పొద్దున్నే మళ్ళీ వెళ్ళాడు ఆ పాకల దగ్గరికి తాగడానికి. మీ ఆయన ఏంట్రా మీ ఆయన? ఎంత కాకుండా పోయినా నీకు తండ్రి కాకుండా పోతాడా ఏంటి? పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ మాట అన్నావంటే. ఆయన పనులు ఆయనకుంటాయి. సంపాదించినంత మాత్రాన నాకు భర్త కాకుండా పోతాడా? నీకు తండ్రి కాకుండా పోతాడా? అర్థమవుతుందా నీకు? సర్లే గాని ఈ గోలంతా ఎందుకు పొద్దున్నే? ఏమైనా తేవాలా? బయటికి వెళ్తున్నా. ఏం అవసరం లేదు, నేను తెచ్చుకున్నాలే, నువ్వు వెళ్ళు. రే మావా 30 రూపాయలు ఇవ్వు, నేను సిగరెట్లు తీసుకుంటా. ఈ లోపు నువ్వు చెప్తావు కానీ. అన్నా ఒక 2 కింగ్ ఇవ్వు. నేను ఆఫ్ టీ అన్నా. చాయ్ బాగుంటుందా? అరే మావా నీకు మాట చెప్పాలరా. ముందు సిగరెట్ తీసుకో, తర్వాత చెప్తావు కానీ. జోక్ కాదురా, సీరియస్గా చెప్పాలి. ఏంటో చెప్పు. అరే కామెడీ కాదురా, సీరియస్గా విను. ఎందుకు మావా నువ్వు అంకుల్ని అలా వదిలేస్తున్నావు? ఆయనకి మంచిగా చెప్పి ఆయన ప్రాబ్లం ఏంటో కనుక్కొని మందు మానిపించడానికి ట్రై చేయొచ్చు కదరా. లేదా ఏదైనా పనిలో అయినా పెట్టచ్చు కదరా. నువ్వు ఇంకా పని అలాగూ నేర్చుకోలేదు. అంకుల్ ఏమో పని చేయడు. నీకు వచ్చే బెట నీ ఛార్జీలకే సరిపోతుంది. ఇలా అయితే అలారా. ఆంటీ ఒక్కరే ఇంకెంతకాలం అని కష్టపడతా ఉంటారు చెప్పు. అంకుల్ని మార్చు మావా. నాకుండదా మావా? అందరి తండ్రుల్లాగా మా తండ్రి కూడా చక్కగా పని చేయాలి, బాధ్యతగా ఉండాలి అని చెప్పి. కానీ నాకు రాసి పెట్టలేదురా. ఎందుకంటే మా నాన్న ఒక తాగుబోతు. మా అమ్మ ఇంట్లో ఉండాలి, మాకు చక్కగా వండి పెట్టాలి, మా నాన్నని అందరూ గౌరవంగా చూడాలి అని. కానీ అది నాకు రాసి పెట్టలేదు మావా. ఎందుకంటే మా నాన్న బాధ్యత తెలియని ఒక తాగుబోతు. నాకు తెలుసురా, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ ఆయనని మార్చడానికి ఎంత ప్రయత్నించిందో. మా నాన్న మందు మానాలి, ఏదైనా పని చేయాలి అని. కానీ అవన్నీ కొన్ని నాళ్ళ ముచ్చట్లే. మా అమ్మ తర్వాత నేను ఎంత చెప్పి చూశానో, బతిమిలాడి చూశానో నాకు తెలుసు. ఇప్పటిదాకా చుట్టాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవారు, మీ నాన్నని మార్చు, ఏదైనా పనిలో పెట్టు అని. అప్పుడు కొంతమందికి కోపంతోనూ కొంతమందికి నవ్వుతూనూ చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు, నీకెలా చెప్పాలి మావా? నువ్వే చెప్పు. అర్థం చేసుకో మావా, ఏమనుకోకు. సరే పద. మావా ఆంటీకి ఏం చెప్పమాకరా. అరే నేను బాధపడతా అని మా అమ్మ బాధపడుతుందని నేను. నాకు అలవాటు అయిపోయింది మావా, ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడడం. సర్లే పదా. అరే మావా రెడీ అయ్యి ఉండు, చిన్న సర్వీసింగ్ ఉంది, డబ్బులు వస్తాయి, వెళ్ళొద్దాం. సరే మావా, మా ఓనర్కి ఫోన్ చేసి చెప్పేస్తాలే, నాకు వేరే పని ఉందని. బాయ్. బస్సు కనిపించట్లేదు మీ మధ్య. ఒక్కడమే తాగుతున్నావుగా కూర్చొని, ఎవరిని కలుపుకోకుండా. నువ్వు వచ్చావు కదా తాగుతాకే. మావా మనం ఈ మద్యానికి బానిసలం. మనల్ని వీళ్ళు తాగుబోతులు అంటారు. మనం ఈ మద్యానికి ఎందుకు బానిసలయ్యాం? మన మనసు చిన్నదే. ఎవరన్నా మనల్ని హట్ చేస్తే ఈ మద్యం మనల్ని లాలిస్తుంది, ఇది మనల్ని బొజ్జగేస్తుంది. మన మెదడు వెన్నపూస. మనం ఎక్కువగా ఆలోచిస్తే అది కరుగుతుంది. దాన్ని ఈ మద్యం గడ్డ కట్టిస్తుంది, మనల్ని ఆనందంగా ఉంచుతుంది. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోరు. బాసు ఏం చెప్పా బాసు? నిజం బాసు, నువ్వే కరెక్ట్ బాసు.
అమ్మా అన్నం తిను, ఆరిఫ్ వచ్చేస్తాడు. వాడి లేట్ బైక్ అయితే మీద వానర్ దింపేస్తాను తిడతాడు నానా. నిన్ను. ఎందుకంత కంగారు? రా అన్నం తిను, రా. లేట్ అయితే వానర్ నేను తిడతాడమ్మా. దింపుతాగా నిన్ను, ఆరిఫ్ వస్తాడు. ఆరిఫ్ బండి మీద నేను దింపుతాగా నిన్ను. రే వసీం, అరే మా రే, ఒక్క నిమిషం ఉండరా, అంబని దింపు వచ్చేస్తాను. సరే. మా రా, ఆరిఫ్ వచ్చాడు, వెళ్దాం. వస్తున్నా. చూసావమ్మా ఎంత ఇన్ టైంలో వచ్చేసాం మనం. సరే నాన్న, జాగ్రత్త. సరే అమ్మా, ఉంటా. రేమా రా, వెళ్దాం. పదా. ఇక్కడేనా? ఒకసారి ఫోన్ చేయమావా, ఏ ఫ్లోరు? సార్ ఏ ఫ్లోర్ సార్? 4th ఫ్లోర్ అమ్మా. యా ఓకే. 4th ఫ్లోర్ అండి మా. సరే మావా, పద. లేట్ అయింది అంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఇదే కంప్లైంట్ ఏంటి? కూలింగ్ రావట్లేదమ్మా. టూల్ కిట్ ఇవ్వు వసీం. అయిపోయిందండి. ఓకే అమ్మా, బాగుంది. సరే అమ్మా, అమౌంట్ ఎంత? 2500. సరే జీపే చేస్తాను. యా ఓకే. ఓకే థ్యాంక్ యూ సార్. వసీం టూల్ కిట్ తీసుకో. మావా నీకేం తీసుకోమంటావు? నువ్వేం తీసుకుంటావు అదే తీసుకోరా, అడిగేదే ఉంది. ఓ 1 కిలో కలాకండ్ ఇవ్వండి. అయిపోయింది. ఏం చేశారు? అన్నిటి చేశాను. మావా బండితో ఏం పని లేదు, సాయంత్రం తీసుకుంటాను. సాయంత్రం వచ్చి సరే మావా, అమ్మని పని నుంచి ఇంటికి దింపి వస్తాను. మావా స్వీట్స్ నీకే. ఆరిఫ్ ఒక 200 ఇచ్చుంటే బాగుండే, స్వీట్స్ ఇప్పించకుండా. వసీం 500 ఫోన్పే చేస్తున్నా చూడు. థ్యాంక్స్ మావా. సరే బాయ్ రా. వెళ్ళి అమ్మకి డబ్బులు స్వీట్స్ ఇచ్చొద్దాం, అమ్మ భోజనం చేస్తుంటుంది.
ఒకసారి బయట రా. రహనా, ఎన్నిసార్లు పిలవాలి? బయటికి రా. ఏంటి వచ్చానేంటి చెప్పు. నాకు 200 కావాలి, రేపిస్తా. లేవని చెప్పకు, ఇవ్వు. ఏంటి గోల? నా దగ్గర లేవని చెప్పాగా, అర్థం కావట్లేదా నీకు? నా పని డబ్బులు నీకు ఇస్తే మేమేం తినాలి? మట్టి తిన బతకాలా? ఆ సొల్లంతా నాకు అనవసరం, నాకు చెప్పకు. నాకు డబ్బులు కావాలి. నీ తాగుడు వల్ల నేను చాలా కోల్పోయాను. నువ్వు ఇలానే ఉంటే నా వల్ల కాదు. నీకు చావైనా రావడం లేదు. దేవుడా, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? సర్లే, నేను చెప్పినట్టు చేద్దాం. వెళ్ళు. రేపు నేను వెళ్ళి పని చూసుకుంటా. ఓకే. ఏంటి రైట్ వచ్చావు? రెడీ అయ్యో. సర్లే, నేను ఇంటికి వెళ్తున్నా. ఏంటమ్మా ఇంకా ఎన్ని రోజులమ్మా ఇతనితో పేచి? ఇతను మందు మారడు, ఏ పని చేయడు. ఇలా అయితే ఎలా అమ్మా? అతని గోల ఎందుకులే నాన్న, నువ్వు ఫోన్ చేసావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? సర్లే, అతని కూడా నాకెందుకులే. వదిలే. నీకు స్వీట్స్ ఇద్దామని వచ్చానమ్మా. ఎక్కడివిరా ఇవి? ఆరిఫ్తో చిన్న సర్వీస్కి వెళ్ళానమ్మా. వాడు 500ను స్వీట్స్ ఇప్పించాడు, నీకు ఇద్దామని వచ్చానమ్మా. అయినా ఇంకా ఎన్ని రోజులమ్మా ఇతనితో పేచి? ఇతను ఒక మంచి భర్తగా కాదు, ఒక మంచి తండ్రిగా కాదు, అలాగని ఒక మంచి మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు. ఇంకా ఎన్ని రోజులమ్మా ఇతనితో పేచి? ఇప్పటిదాకా నువ్వు భరిస్తున్నావు, ఇప్పుడు నువ్వే కాక నేను కూడా భరించాలా? ఇక నా వల్ల కాదమ్మా. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఇంకా ఎన్ని రోజులు అని అంటూ ఉంటావు నాన్న. పైన అలానే ఉన్నారు నాన్న. ప్రేమించి ఇష్టపడి చేసుకున్నాను కదా, అందుకేనేమో. నువ్వు పుట్టి పెద్దవాడైందాకా ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నా. అన్నిటికీ అలానే చూసుకుంటాడు నాన్న. అల్లా పైన ఉన్నారమ్మా, అన్నీ ఆయన చూస్తుంటారు. అలా అని అన్ని అల్లాతాలానే చేయాలంటే కుదరదు, మనమే చేయాలి. మనం చేసే పని మంచిది అయితే అల్లాతాలా తోడుంటారు. అదే ఆ పని చెడు అయితే ఆ పనికి ఆటంకాన్ని కలిగిస్తారు. అంతేగాని ప్రతిదీ ఆయనే వచ్చి చేయాలంటే కుదరదమ్మా. సరే నాన్న, ఇంక వదిలే. సరే అమ్మా, మీ ఇష్టం, చెప్తున్నారుగా, అలాగే చేద్దాం. కానీ ఒక్క మాట అమ్మా, ఇంకా అతన్ని భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు నాన్న. నువ్వు ఇంటికి వెళ్ళు, ముందు భోంచేయి. ఇప్పటికే చాలా టైం అవుతుంది. ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. నువ్వు వెళ్ళు. నువ్వు తిన్నావా అమ్మా? బేటా. సరే అమ్మా, వెళ్తున్నా. నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. ఏంటన్నా, ఏంటిది ఆ సంచిలో? ఏమీ లేదురా, చెత్త. బయటికి వెళ్తానా? ఏదో ఒకసారి చూపించు. ఏమీ లేదని చెప్పానా? చెత్త. ఏంటన్నా ఇది? నువ్వు ఇంకా ఇంతేనా? ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఏ కష్టం చేయకుండా ఏ పని చేయకుండా తాగుతూ ఉంటావా? ఇంట్లో అన్ని అమ్ముకొని వినిపిస్తుందా? సరేరా, నాకు 200 ఇవ్వు. దీంతో నాకు పని లేదు. ఏమంటే రేపు పొద్దున మాడుకుందాం. నా తల పగిలిపోతుందిరా. నీ అమ్మ, నీకు కొంచెం సిగ్గుభయం కూడా లేదరా? ఏంట్రా, కన్న తండ్రిని చూడకుండా నన్నే కొడతావరా? పోనీలే నా తల్లి నువ్వు ఎంత కష్టపడుతున్నా చూస్తూ ఊరుకుంటున్నా. ఇంకా నా వల్ల కాదు, రా.
అబ్బా అబ్బా హరీఫ్ హరీఫ్ ఒకసారి అర్జెంట్గా ఇంటి దగ్గర రామా, ఒకసారి ఇంటి దగ్గర రారా. కంగారు పడుతున్నావు, ఏమైంది? మా నువ్వు రామా తొందరగా. సరే వస్తున్నా. రే ఏమైందిరా? నాన్న హాస్పిటల్ తీసుకెళ్దాం, నాకెందుకో భయంగా ఉంది. అంకుల్ అంకుల్, రే ఏంట్రా ఇది? రేమా హాస్పిటల్ తీసుకెళ్దాం, పదరా తొందరగా. రే రే లేపరా, రే ముందని లేపరా. బెడ్ మీద పడుకోబెట్టండి. మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి. చూస్తున్నారు కదా, మా ఈ కథ ఇలా మద్యానికి బానిసైన ఒక తండ్రి, ఆ తండ్రిని మార్చడానికి ప్రయత్నించి విఫలం అవుతున్న తల్లి కొడుకుల పడుతున్న కష్టం. ఆ తల్లి కొడుకులు అలా కష్టపడడానికి కారణం ఆ కొడుకుని సరిగా పెంచని ఒక తండ్రి. ఆ తండ్రి సామాజిక స్పృహతో కొడుకు అడుగుజాడలను గమనిస్తూ బాధ్యతతో పెంచి ఉంటే ఈరోజు ఈ తల్లి ఈ కొడుకు ఈ విధంగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ తండ్రి ఈ విధంగా మద్యానికి బానిసై తన పిల్లలని, తన భార్యని కష్టపెడుతూ ముఖ్యంగా తన కొడుకు ద్వేషానికి గురి అయ్యేవాడు కాదు. దీని అంతటికీ కారణం ఒకవైపు బాధ్యతారాహిత్యంగా పెంచిన తన తల్లిదండ్రులైతే, మరొక వైపు యుక్త వయస్సులో స్నేహితులతో సరదాగా మొదలైన ఒక అలవాటు అదుపులో లేకపోవడం వల్ల ఆ మత్తు పదార్థానికి బానిసై తన జీవితాన్నే కాక తనను నమ్మి తనతో జీవితాన్ని పంచుకున్న తన జీవిత భాగస్వామి జీవితాన్ని, దానితో పాటు తన కడుపున పుట్టినటువంటి తన బిడ్డపై కూడా ప్రభావం చూపించింది. కాబట్టి ప్రతి తండ్రికి నా చిన్న మనవి, దయవుంచి మీ పిల్లల ముందు మద్యాన్ని, మత్తు పదార్థాలని సేవించకండి. యుక్త వయస్సులో ఉన్న మీ పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో వారి నడవడికలను, వారి అలవాట్లను గమనించండి. దానితో మీ పిల్లల తరమే కాక వారి పిల్లల తరం కూడా సంతోషంతో ప్రశాంతవంతమైన బంగారు జీవితాన్ని జీవిస్తారు. మత్తు పదార్థాలని వీడండి. ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం.